తెనాలికి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత ప్రభుత్వ తామ్రపత్ర గ్రహీతలైన రూపాకుల విశాలాక్షి సుబ్రహ్మణ్యం దంపతుల కాంస్య విగ్రహావిష్కరణ పట్టణంలో ఈ నెల 4న జరగనుంది. ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు ఈ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. స్థానిక బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వాతంత్ర యోధులు రూపాకుల విశాలాక్షి సుబ్రహ్మణ్యం దంపతుల పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ మానవ సేవ జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ వివరాలను తెలియజేశారు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని జోగయ్య వీధిలో ఏర్పాటు చేసిన రూపాకుల విశాలాక్షి సుబ్రహ్మణ్యం విగ్రహాలను శనివారం 5 గంటలకు ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు ఆవిష్కరిస్తారని తెలిపారు. అదే వేదికపై ప్రముఖులకు పౌర సన్మానం, పేద మహిళలకు చీరల పంపిణీ ఉంటుందని రవికుమార్ తెలిపారు. హరిజనోద్ధరణ, హరిజనుల ఆలయ ప్రవేశం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో తెనాలికి చెందిన రూపాకుల సుబ్రహ్మణ్యం విశాలాక్షి దంపతులు కీలక పాత్ర పోషించారు. సుబ్రహ్మణ్యం తండ్రి రామకృష్ణయ్య మహాత్మా గాంధీతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. చిన్నతనం నుంచి సుబ్రహ్మణ్యం తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు. 1935లో విశాఖపట్నానికి చెందిన విశాలాక్షితో వివాహమైంది. తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ తెనాలి కేంద్రంగానే ఉద్యమంలో కొనసాగారు. వీరికి అంకిత భావం గమనించి గాంధీజీ 1941లో హరిజన నాయకుడు బిఎస్ మూర్తి అధ్యక్షుడిగా, రామకృష్ణయ్యను ప్రధాన కార్యదర్శిగా, సుబ్రహ్మణ్యం విశాలాక్షిని సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ హరిజన సేవా సంఘంలో నియమించారు. హరిజనుల అభివృద్ధి, అంటరానితనం నిర్మూలన, గ్రామ స్థాయిలో వీరికి గుర్తింపు తెచ్చి జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో వీరి పాత్రను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని గాంధీజీ ఆదేశించారు. అప్పట్లో హరిజనులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం. వీరికి ఆలయ ప్రవేశ అర్హతను కల్పించడానికి 1946లో 10,000 మంది కార్యకర్తలను సమీక్షించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోరాటం చేసి ఆలయ ప్రవేశం కల్పించారు. పోలీసులు సుబ్రహ్మణ్య కుటుంబాన్ని, నాయకులను అరెస్టు చేసి తిరుపతి, బళ్ళారి జైళ్లకు పంపారు. ఉద్యమాల్లో పాల్గొన్నందుకు సుబ్రహ్మణ్యం 3 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు. వీరి సేవకులు గుర్తింపుగా భారత ప్రభుత్వం తామ్ర పత్రాలను ఇచ్చి గౌరవించిందని వివరించారు. వీరి విగ్రహాలను స్వస్థలంలో ప్రతిష్ఠించడం సముచితంగా ఉంటుందని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీరితో సుబ్రహ్మణ్యం విశాలాక్షి కుటుంబ సభ్యులు సిస్ట్ల శ్రీలక్ష్మి, గూడ మైథిలి, జేఎస్ఏ మౌనిక, తంగిరాల అన్నపూర్ణ, మనస్విని, రూపాకుల రాజ్యలక్ష్మి, రూపాకుల నాగమణి, జయంతి ఫణిరక్షిత, జయంతి ఫణికాత్య, తంగిరాల పవిత్ర, తంగిరాల కవిక, చెరువు దిత్య, బ్రాహ్మణ పరిషత్ నుండి నందుల సత్యకుమార్ పాల్గొన్నారు. నా పేరు రూపాకుల రవికుమారు. మా తల్లిదండ్రులు రూపాకుల విశాలాక్షి, రూపాకుల సుబ్రహ్మణ్యం లేట్ స్వాతంత్ర సమరయోధులు, తామరపత్ర గ్రహీతలు. వారిది విశాలక్ష్మి గారిది రేపు శత జయంతి సందర్భంగా రేపు తెనాలి స్వరాజ్య హాలు వెనకాల రోడ్డులో మా స్వగృహంలో ఒరిస్సా గవర్నర్ శ్రీ కంబంపాటి హరిబాబు గారు ఇక్కడికి విచ్చేసి మా తల్లిదండ్రుల కాంస్య విగ్రహాలని రేపు ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు, నా చెల్లెళ్ళు, అక్కయ్యలు, మా వదినలు, మా మనవరాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి ఇక్కడికి విచ్చేశారు. అందరూ రేపు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు కొంచెం ఎలివేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రూపాకుల సుబ్రహ్మణ్యం గారు 1922 1 సెప్టెంబర్న ఒలివేరు గ్రామంలో జన్మించారు. అలాగే విశాలాక్షి గారు 1926 ఉగాది రోజున ఆమె విశాఖపట్నంలో జన్మించారు. 1935లో మా తల్లిదండ్రులకు వివాహం జరిగింది. వారు మా తాతగారు రామకృష్ణయ్య గారితో వారి అడుగుజాడలు నడుస్తూ వారు ఉప్పు సత్యాగ్రహము, క్విట్ ఇండియా, సర్వోదయ ఉద్యమము, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ హరిజన సేవా సంఘం అనే సంస్థను మహాత్మా గాంధీ గారు 1940లో ప్రారంభిస్తే దానికి ప్రధాన కార్యదర్శిగా మా తాతగారు, మా తల్లిదండ్రులు సభ్యులుగా ఉండి ఆనాటి పరిస్థితుల్లో హరిజనులకు ఆలయ ప్రవేశం లేకపోతే వారిని 1946లో 10,000 మంది కార్యకర్తలను సమీకరించి ఆలయ ప్రవేశం, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రవేశంలోకి జరిపించడం జరిగింది దర్శనార్థము. రేపు మా తల్లిగారి శత జయంతి సందర్భంగా రేపు కూడా విగ్రహాలతో పాటు కాంస్య విగ్రహం ఆవిష్కరణతో పాటు కొంతమంది నిరుపేదలైన మహిళలకు కూడా చీరల పంపిణీ కార్యక్రమం మాన్యశ్రీ గవర్నర్ కంబంపాటి హరిబాబు గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతున్నది.